రైట్ నీలిమా నిన్న ఢిల్లీలోని ఏపీ భవన్లో షర్మిల దీక్ష చేయడం మనం చూసాం. సో చాలా అంశాలు అయితే మాట్లాడారు. ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోని పనిచేయలేదు. ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా కేంద్రం దగ్గర మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ స్థానం కానీ లేనప్పటికీ కూడా పూర్తిగా అజమాయిషి పూర్తిగా బీజేపీ రాజ్యమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది అని కూడా నిన్న షర్మిల మాట్లాడడం జరిగింది. అవును నిజమే. సో ఏపీలో దాదాపుగా 25 మంది ఎంపీలు ఉన్నారు. రాజీనామా చేసి ఒకవేళ పోరాడితే గనక తప్పకుండా ప్రత్యేక హోదా అనేది వచ్చేది. బట్ దానికి సంబంధించి అయితే ఎవరు కూడా నోరు మెదపడం లేదు. ఆంధ్ర ప్రజలు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ ఇవ్వకపోయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యం చేస్తోంది అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ హీనంగా చూస్తున్నారని, ఆంధ్రులను బీజేపీ పురుగులుగా చూస్తుంది అని అన్నారు. 25 మంది ఎంపీలు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు అని విమర్శించారు. సీఎం జగన్ చంద్రబాబు బీజేపీకి గులాంగిరి చేస్తూ ఏపీని మోదీకి బానిసగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీలోని వైసీపీ టీడీపీ ద్రోహం చేస్తున్నాయి అని, ఏపీ హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని షర్మిల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం ఏపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీ భవన్లో ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా 5 ఏళ్లు అయితే సరిపోదని 10 ఏళ్లు ఇస్తామని తిరుపతి సభలో ఆంధ్రులకు ప్రధాని మోదీ వాగ్దానం చేశారని షర్మిల గుర్తు చేశారు. పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని మోదీ చెప్పారు. విభజన హామీలను నెరవేరుస్తామని, రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ రాజధాని అని చెప్పుకోవడానికి ప్రజలకు ఏమీ లేకుండా పోయింది. విశాఖలో రైల్వే జోన్, కడపలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నంలో పోర్ట్, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో చెప్పారు. రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతు పలికింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ బీజేపీ తన 2014 మేనిఫెస్టోలో 10 ఏళ్లు ఇస్తామని హామీ ఇచ్చింది. వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది అని షర్మిల చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 25 మంది ఎంపీలున్నారని, అందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేది అని షర్మిల అన్నారు. ఏపీలో వైసీపీ టీడీపీ నేతలు ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశారా? ప్రజల కోసం కొట్లాడారా? ఒక్కసారైనా మోదీని నిలదీసే దమ్ము లేకపోయింది అంటూ చంద్రబాబు, జగన్ గతంలో హోదా అంశంపై మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. హోదాపై మాట తప్పితే ఏపీ ప్రజలకు ద్రోహం చేసిన వారు కారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవిని అని నాడు అన్నారని, హోదా కోసం పెద్ద పెద్ద మీటింగులు పెట్టి దంచి చెప్పారు అని ఎద్దేవా చేశారు. ఇక అమరావతి రైల్వే లైన్కు 1000 రూపాయలు కేటాయించారు. ఏపీ ఎంపీలందరూ కలిసి తలా 33 రూపాయల చొప్పున తీసుకువచ్చారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఏదైనా ఉందా అని షర్మిల నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం కొట్లాడి ఉంటే ఎంపీల జన్మ సార్థకమయ్యేదని వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఓట్లు వేయించుకున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అవసరమని, హోదా కోసం కాంగ్రెస్ మొదటి నుంచి కొట్లాడుతోందని, కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టిందని తెలిపారు. రాహుల్ తాను ప్రధాని అయిన వెంటనే హోదాపై మొదటి సంతకం పెడతానని మాట ఇచ్చినట్లు గుర్తు చేశారు. హోదాపై కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు. హోదా కోసం కొట్లాడుతూనే ఉంటామని, విభజన హామీలను సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని చెప్పారు. ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ప్రత్యేక హోదాకి విభజన హామీలకు సంబంధించి షర్మిల దీక్ష చేశారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? విభజన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, డిఎంకే రాజ్యసభ పక్ష నేత అఖిలేష్ యాదవ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరులను నిన్న కలిసి మద్దతు అడిగారు. ఆ తర్వాత ఏపీ భవన్ లో జరిగినటువంటి ధర్నాలో కూడా ఆమె పాల్గొన్నారు. ఇందులో ఈ ధర్నాలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సిడబ్ల్యూసీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు,
పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు, శంకర పద్మశ్రీ, తులసిరెడ్డి, జేడీసీ లంసాతియ కుమారి, మస్తాని పల్లితో పాటు అనేక మంది కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కలకలం సృష్టించాయని చెప్పొచ్చు. నిన్న ఒకసారిగా ఢిల్లీకి సుడిగాలి పర్యటనలా వచ్చి ఒక సునామీలా ఆమె ఏపీ భవన్ లోనే ఆమె అన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా చేయటం, అసలు నిజానికి ముందు అక్కడ ధర్నా చేయడానికి అనుమతి లేదని చెప్పినప్పుడు ధర్నాకు అనుమతి ఇవ్వకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి అంటూ హెచ్చరించి మరి అక్కడ ధర్నాకు దిగడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహాన్ని తట్టుకోలేక ధర్నాకు అనుమతి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. నిజానికి ఈ ధర్నా సందర్భంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అతి హీనంగా పురుగుల్లా చూస్తున్నారు. 46 లక్షల కోట్ల బడ్జెట్ లో అమరావతి రైల్వే లైన్కి 1000 రూపాయలు ఇచ్చారైతే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 33 మంది ఎంపీలు కలిసి తలా 33 రూపాయలు తీసుకొచ్చారు. ఇంతకంటే అసలు సిగ్గుమాలిన విషయం ఏమని అంటుందా? ఈ ఎంపీలంతా మూకమ్మడిగా రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే బాగుండేది అన్న విషయాన్ని ఆమె చెప్తూ ఈ యొక్క ఏపీ విభజన ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన రోజున బీజేపీ దానికి మద్దతు పలికింది. ఆ రోజు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 ఏళ్లు కావాలని కూడా బీజేపీ నాయకులు ప్రకటించారు. 2014 మేనిఫెస్టోలో కూడా బీజేపీ 10 ఏళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. 2014 ఎన్నికల సమయంలో కూడా తిరుపతి సభలో మోదీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా 5 ఏళ్ళు అయితే సరిపోదు 10 ఏళ్ళు ఇస్తామని కూడా ప్రకటించారు. సీమాంధ్రకు స్వర్ణాంధ్ర చేస్తామని కూడా చెప్పారు. పోలవరం పూర్తి చేస్తామని కూడా మోడీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా ఏమయ్యో కూడా అర్థం కావట్లేదు. వాటికి బీజేపీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ ప్రజలు ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు, కానీ ఏపీలో మాత్రం బీజేపీ రాజ్యం వెళ్తుంది. అందరూ బీజేపీకి బానిసల్లాగా మారిపోయారు అంటూ ఆమె విమర్శలు గుర్తించారు. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీ గులాంగిరి చేస్తున్నారని కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ప్రత్యేక హోదా సాధిస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది సాధించకుండా రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా అక్కడ ఉన్నటువంటి మనుషులను పురుగుల్లా చూస్తున్నారు. 25 మంది లోక్సభ సభ్యులు ఆ పార్టీకి ఎందుకు లొంగిపోయారో అర్థం కావట్లేదని కూడా ఆమె నిలదీశారు. మొత్తానికైతే నిన్న ఢిల్లీ పర్యటన షర్మిల ఢిల్లీ పర్యటన ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. ఒక్క రోజులోనే అందరి దృష్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంకా సమయం ఉంటే మిగతా వాళ్ళందరినీ కూడా కలవాలనుకున్నారు. అయితే పార్లమెంటు ఈ రోజు సెలవు కావడంతో ఎంపీలంతా కూడా వెళ్ళిపోయారు. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా వారి స్వస్థలాలకు వెళ్లడంతో నిన్ననే ఢిల్లీ పర్యటన ముగించుకొని షర్మిల హైదరాబాద్ వెళ్ళిపోయారు.